హాయ్! ఈరోజు నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను పెద్ద పెద్ద చేపలు ఒక 2 తీసుకున్నాను. ఇది వాలగి చేపలు. దానికి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడతది. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర 3 కలిపి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 వేసుకుందాం. ఒక 2-3 రెబ్బలు కరివేపాకు, మన చేపల పులుసులోకి మసాలాలన్నీ వేసుకోకూడదు. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఈ 4 పేస్ట్ చేసుకొని బాగా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకున్నాం. అంటే మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇది వాసన పోయింది కదా. ఇప్పుడు నేను ఆనియన్స్ తో పాటు టమాటాలు కూడా కలిపి ప్యూరీ చేసుకున్నాను. అది ఇప్పుడు వేసేసుకున్నాను. వీటితో పాటు సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. ఫ్రై అవుతుంది. పేస్ట్కి సరిపడా వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది పైకి నూనె తేలే వరకు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5-10 మినిట్స్ వరకు ఇది కొంచెం ఫ్రై అయితే ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలిపోయింది. స్మెల్ కూడా పోయింది. కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చేపల పులుసులో కారం కొంచెం ఎక్కువే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో నేను ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత చేపలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చేపల్ని ఇందులో వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇవి కూడా అందులో ఉంటే బాగుంటుంది. ఈ వాలగి చేపల్లో ముళ్ళు ఒక్కటే ఉంటుంది.
సో చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. అంటే చాలా మంది చేపలు తినడానికి భయపడతారు కదా, వీటితో ఆ ప్రాబ్లం ఉండదు. ఇంతకు మించి ఎక్కువ కలపద్దు, ఇవి మిక్స్డ్ బిర్యానీ అయిపోతాయి అనమాట. ఇంతకు మించి ఎక్కువసేపు వద్దు, పులుసు వేసేసుకో. నేను ఒక నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా. గరిట పెట్టకుండా కలిపేసుకుంటాం. చాలు, చేపలు ఎక్కువగా ఉడకక్కర్లేదు, ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం అయిపోయిందో లేదో. ఎస్, ఇప్పుడు దించేసుకుందాం, అయిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ కొరియాండర్, అంతే. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకొని తినేద్దాం. కొంచెం